నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. సీఎం జగన్ రేపు విశాఖలో పర్యటించనున్నారు. విశాఖ అనకాపల్లిలో కంపెనీలను ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా ఇన్ఫోసిస్ కార్యాలయం రేపు సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుండటంతో వైజాగ్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నెల 16న సీఎం జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి విశాఖ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తాడేపల్లి నుంచి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న సీఎం అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఐటీ హిల్స్ కు బయలుదేరతారు. రుషికొండ ఐటీ హిల్ 2 వద్ద ఇటీవల నిర్మించిన ఇన్ఫోసిస్ శాటిలైట్ సెంటర్ ను సీఎం ప్రారంభిస్తారు. ఈ సెంటర్ ద్వారా 1000 మందికి పైగా యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇన్ఫోసిస్ ప్రారంభం అనంతరం ఆయన అక్కడ ఐటీ ఉద్యోగులతో చర్చించనున్నారు. అనంతరం హెలీప్యాడ్ వద్ద విశాఖ బీచ్ క్లీనింగ్ కోసం జీవీఎంసీ సిద్ధం చేసిన ప్రత్యేక యంత్రాలను సీఎం జగన్ ప్రారంభిస్తారు. విశాఖలో తీరం వెంట పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించడంతో ఆ మేరకు ఈ యంత్రాలను సిద్ధం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలకు విశాఖలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మున్ముందు మరింత పెరిగే అవకాశముంది. సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటనలో ఇన్ఫోసిస్ శాటిలైట్ సెంటర్ను ప్రారంభించడం ద్వారా మరిన్ని కొత్త కంపెనీలు ఇక్కడ సేవలు ప్రారంభించే అవకాశం ఉన్నట్టు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఐటీ ఆధారిత పరిశ్రమలు, పెద్ద కంపెనీలు విశాఖ వైపు చూస్తున్నాయని అంటున్నారు. పరవాడలోని జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో యుజియా స్టెరైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని కూడా సీఎం జగన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అచ్యుతాపురం సెజ్లో లారస్ ల్యాబ్స్ 2వ యూనిట్ ను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉత్తరాంధ్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగనుంది. చంద్రబాబు ఆరోగ్యంపై అసత్య కథనాలను ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి అంబటి రాంబాబు. ఆహారంలో స్టెరాయిడ్స్ ఇస్తున్నారని అబద్ధాలు చెప్తున్నారన్నారు. బాబు 5 కేజీలు తగ్గారని కుటుంబ సభ్యులే అబద్ధాలు చెప్పారన్నారు. వారి ఇంట్లో వండి పంపిస్తున్నటువంటి ఆహారంలో స్టెరాయిడ్స్ ఇచ్చేసి ఆయన్ని అంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా పెద్ద కుట్ర. మన సినిమాలో చూస్తుంటాం, ఇంగ్లీష్ సినిమాల్లోనూ అక్కడ ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారే దీనికి బాధ్యత వహించాలి, జగన్మోహన్ రెడ్డి గారే ఇదంతా చేస్తున్నాడు అని ఒక విషపూరితమైనటువంటి ప్రచారం చేయటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద బురదల్లే కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారికి సింపతి వచ్చేటటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున 3-4 రోజుల నుంచి జరుగుతూ ఉంది. చాలా దురదృష్టకరం. అంటే జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన బరువంతా తగ్గిపోయాడు. కట్ చేస్తే అఫీషియల్గా వాళ్ళు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ప్రవేశించినప్పుడు వారి బరువు 66 కేజీలు. అంటే ఎంత ఉండాలి? ఆయన చెప్పిన లెక్క ప్రకారం 61 ఉండాలి. 67 అంటే ఇప్పుడు దిస్ ఇస్ అఫీషియల్. అంటే 1 కిలో పెరిగాడు, 5 కిలోలు తగ్గిపోయాడు అని చెప్పేసి ఒక డ్రామా. ఏంటి అన్యాయం అంటున్నా? ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులకు ఆలయ అర్చకులు, దుర్గగుడి ఈవో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దుర్గమ్మకు పట్టు వస్త్రాలను సమర్పించి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం గవర్నర్ దంపతులకు వేద పండితులు వేదాశీర్వచనాన్ని అందజేశారు. విజయవాడలోని దుర్గగుడిలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో రద్దీగా మారింది. ఆలయంలో ఉత్సవాలకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశామని, క్యూ లైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించామని తెలిపారు దేవాదాయ శాఖ మంత్రి కోటు సత్యనారాయణ. అధికారుల సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నా ఆలోచన ఏంటంటే ఈ 9 రోజులు కూడా భక్తులకి ఎక్కడ అసౌకర్యం కలగకూడదు. ఎవరి లైన్లో వాళ్ళు వెళుతూ ఉంటే మిగిలిన వాళ్ళకి అందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది. ఇవాళ ఫ్రీ లైన్లో ఉన్న వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇచ్చాం. వాళ్ళకి అన్ని మంచినీళ్ళు, మజ్జిగ, పిల్లలు ఉంటే పాలు, బిస్కెట్లు ఇచ్చే కార్యక్రమం అన్ని కూడా ఏర్పాట్లు చేసాం. ఏదేమైనా లోపల మాత్రం అమ్మవారి దర్శనం మాత్రం బయటకు వచ్చిన అందరూ చాలా తృప్తిగా, చాలా బాగా అమ్మవారి దర్శనం అయిందని చెప్పుకుంటున్నారు. అది చాలా సంతోషం. కులగణన నిర్ణయంతో వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారని, ప్రతి బీసీ గుండెల్లో ఉంటారని కొనియాడారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య.
సీఎం జగన్ నిర్ణయం చారిత్రాత్మకమని ఆయన చిత్రపటానికి బీసీ నేతలు ఆర్ కృష్ణయ్య పాలాభిషేకం చేశారు. సర్పంచ్ స్థాయి నుంచి రాజ్యసభ స్థానాల వరకు బీసీలకు 65% రాజ్యాధికారాన్ని కల్పించిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు. సీఎం జగన్ బీసీల పక్షపాతని మరోసారి నిరూపితమైందన్నారు ఆర్ కృష్ణయ్య. స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 36వ రోజు ఖైదీగా కొనసాగుతున్నారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. చర్మ సంబంధిత సమస్యలు మినహా ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఏసీబీ కోర్టు అనుమతితో బాబు గదిలో ఏసీని ఏర్పాటు చేశారు. టీడీపీకి ఏపీ ప్రజలు మరోసారి షాక్ ఇచ్చారు. చంద్రబాబుకు సంఘీభావంగా న్యాయానికి సంకెళ్లు కార్యక్రమానికి టీడీపీ నేతలు ఇచ్చిన పిలుపును జనం పట్టించుకోలేదు. ఇళ్లలో నుంచి బయటకు రాలేదు. బాబు అరెస్టుపై లోకేష్, టీడీపీ నేతలు ఇచ్చిన ఏ కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన కనిపించడం లేదు. ఎక్కడికక్కడ ప్రజలు తమ తమ పనుల్లో మునిగిపోయారు. అవినీతి పరులకు సంఘీభావంగా తామెందుకు నిలుస్తామంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో విద్యా వ్యవస్థపై ఐక్యరాజ్య సమితిలో మాట్లాడేందుకు అమెరికాకు వెళ్లొచ్చిన కేజీబీవీ విద్యార్థిని సామల మనస్విని సొంతూరైన కొండబారెడ్డి గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. డప్పు వాయిద్యాలతో గ్రామంలో వీధుల్లో ఊరేగిస్తూ శాలువాతో సత్కరించి అభినందించారు. గ్రామానికి చెందిన విద్యార్థిని అమెరికాకు వెళ్లి రావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. చదువు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంతలా కృషి చేయటం అనిర్వచనీయమన్నారు సామల మనస్విని. బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. తన ఖర్చొచ్చిన హుస్నాబాద్ నుంచే సీఎం కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. హుస్నాబాద్ సభలో పాల్గొన్న కేసీఆర్ విపక్షాలపై విమర్శలను గుప్పించారు. కొన్ని పార్టీలు వచ్చి మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు, కానీ 10 ఛాన్సులు ఇచ్చిండ్రు కదా, 60 ఏళ్లలో ఏం సాధించారని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ఎవరో వస్తారు, ఏదో చెప్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అలవిగాని సామెతలు చెప్తారు, ఆపద మొక్కులు కూడా మొక్కుతారు. తీర్థం పోదాంపా తిమ్మక్క అంటే నువ్వు గుళ్ళే నేను సల్లే, యాడికి వెళ్ళకపోతారో తెలియదు. ఇవాళ కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. ఒకటే మాట మీరు గమనించాలి, దయచేసి గంభీరంగా ఆలోచన చేయాలి. కొన్ని పార్టీలు వచ్చి మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నాయి. ఒక్క ఛాన్స్ ఎందుకు నాయనా, మీకు 10 ఛాన్సులు ఇచ్చిండ్రు కదా, 60 ఏళ్ళు రాజ్యం మీరే ఎలగబెట్టిండ్రు కదా, ఇక్కడి నుంచి మొదలు పెడితే ఢిల్లీ దాకా దళిత బిడ్డలు ఆలోచన చేయాలి. మనకందరికి కూడా సిగ్గుచేటు. మన దళితులు పేదరికంలో మగ్గుతున్నారంటే 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా ఇంకా పేదరికం కమ్ముకొని ఉన్నదంటే దేశం మొత్తం కూడా సిగ్గుతో తలదించుకోవాలి. మనందరం కూడా బాధపడాలి. ఒకవేళ 60 ఏళ్ల కింద 70 ఏళ్ల కింద దళిత బంధు లాంటి పథకం ప్రారంభించుంటే ఇలా దళితులలో ఎందుకు పేదరికం ఉంటుండే, దయచేసి ఆలోచన చేయాలి. ఈ విధాన లోపం ఎవరిది? ఇలా ఎవరైతే ఒక్క ఛాన్స్ ఏమని అడుగుతున్నారో వాళ్ళకి 10 ఛాన్సులు ఇచ్చిండ్రు, 12 ఛాన్సులు ఇచ్చిండ్రు. వాళ్ళే హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి దయతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సెంచరీ కొట్టి తీరుతుందని మంత్రి హరీష్ రావు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మేనిఫెస్టో చూసి ప్రజలందరి హృదయాలు ఉప్పొంగిపోతున్నాయన్నారు. కేసీఆర్ గారు గత ఎన్నికల్లో కూడా హుస్నాబాద్ నుంచే ప్రచారాన్ని ప్రారంభించారు. అప్పుడు 88 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు కూడా మళ్ళీ హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. అంటే ముఖ్యమంత్రి గారికి హుస్నాబాద్ అంటే ప్రేమ, హుస్నాబాద్ అంటే ఒక నమ్మకం, హుస్నాబాద్ అంటే ముఖ్యమంత్రి గారికి ఒక గురి. అంటే మీ మట్టికి అంత మహిమ ఉన్నది, హుస్నాబాద్ ప్రజలకు అంత గొప్పదనం దక్కింది. ఆ మన హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి దయతో తప్పకుండా ఈసారి సెంచరీ 100 సీట్లు మన బీఆర్ఎస్ పార్టీ సాధించి తీరుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు సీఎం కేసీఆర్. 51 మందికి తెలంగాణ భవన్లో బీఫారాలు అందజేశారు. బీఫామ్ తో పాటు 40 లక్షల రూపాయల చెక్ ను అందజేశారు. మిగతా వారికి రేపు ప్రగతి భవన్ లో బీఫామ్ ను ఇవ్వనున్నారు. అయితే వాటిని జాగ్రత్తగా నింపాలని, తప్పులు చేయొద్దని సూచించారు. సాంకేతిక కారణాలుంటే న్యాయ నిపుణులను సంప్రదించాలని సూచించారు సీఎం కేసీఆర్. పూర్తిగా దారి తప్పిన వాళ్ళు తప్ప మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేకే మీకే సీట్లు వస్తాయి. అందరికీ మీరంతా విజయం సాధిస్తారు అని ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ప్రతిసారి నేను ప్రకటించాను. ఏ 4, 5, 6 తప్ప, అది కూడా విధిలేని పరిస్థితులలో
మార్చుకున్నటువంటిది తప్ప మళ్ళీ మీ అందరికి అవకాశం రావడం అనేది నాకు హృదయపూర్వకంగా చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ మేనిఫెస్టోను కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమాను అమలు చేస్తామన్నారు. ఇక ఆసరా పెన్షన్దారులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం 2,000 రూపాయలున్న పెన్షన్ను 5,000కు పెంచుతామని ప్రకటించారు. ఈ స్కీమ్లో భాగంగా వచ్చే ఏడాది 3,000 చేసి ప్రతి ఏడాది 500 చొప్పున 5వ సంవత్సరం నాటికి 5,000 రూపాయలు చేస్తామన్నారు కేసీఆర్. దివ్యాంగులకు కూడా 6,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. సౌభాగ్య లక్ష్మి ద్వారా మహిళలకు 3,000 ఇస్తామన్నారు. అర్హులకు అక్రిడేషన్ ఉన్నవారికి గ్యాస్ సబ్సిడీ ద్వారా అందిస్తామన్నారు. రైతు బంధును కూడా 16,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. 1,000 రూపీస్తో స్టార్ట్ చేసినాం. ఆర్థిక సంవత్సరం పెరిగిన తర్వాత సెకండ్ టర్మ్లో 2,016 రూపీస్ చేసుకున్నాం. అంటే క్రమంగా ఆర్థిక పరిస్థితి ఎట్లా పెరుగుతూ పోతే అట్లా పెంచుకుంటూ పోయినాం. ఇప్పుడు కూడా డెఫినెట్గా ఇది పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరికీ పెరుగుతాయి, జీతాలు పెరుగుతాయి, పెన్షన్దారులకు పెరుగుతాయి, మరొకరికి పెరుగుతాయి. వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి. పాపం వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు విధి వంచితులు కాబట్టి, డెస్టిట్యూట్స్ కాబట్టి వాళ్ళ ఎడల లిబరల్గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పెన్షన్ను 5,000 రూపాయలు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఏపీ మోడల్ తరహాలో తెలంగాణలోనూ పెన్షన్ అమలు చేస్తామన్నారు సీఎం కేసీఆర్. ఏపీలో పెన్షన్ స్కీమ్ చాలా అద్భుతంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. ఇక్కడ కూడా అదే విధంగా అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కూడా అక్కడ ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా ఈ స్కీమ్ని 2,000 రూపీస్తో పాటు మాతో పాటు స్టార్ట్ అయ్యారు. చివరికి వచ్చేటప్పటికి 3,000 రూపీస్ తీసుకొచ్చినారు. చాలా విజయవంతంగా అక్కడ ఇంప్లిమెంటేషన్ జరిగింది. అదే పద్ధతిలో ఇక్కడ మేము కూడా 3,000 రూపాయలు ఇమీడియట్గా చేస్తాం. అంటే మరో 1,000 రూపాయలు పెరుగుతుంది. అది క్రమంగా సంవత్సరానికి ఒక 500 పెరుగుతూ పోతుంది. మిగిలిన 4 సంవత్సరాలలో అది 5,000 రూపాయలకు చేరుకుంటుంది. ఆ విధంగా ప్రభుత్వమే ఒకటేసారి భారం పడే పరిస్థితి ఉండదు. ఎట్లా ప్రభుత్వం ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఆ రకంగా దీన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి నేను ప్రామిస్ చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను కేసీఆర్ కాపీ కొట్టారన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సారా వేలం పాటలో పోటీ జరిగినట్లుగా తమను కాపీ కొట్టాడని మండిపడ్డారు. తాము కేసీఆర్ లాగా ఎవరిని మోసం చేయమని, తప్పకుండా 6 గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మా మేనిఫెస్టో వచ్చిందంటే ఇక ఆగమైపోతారు. అసలు మా మేనిఫెస్టోని చూడాలి, ఇక మా కథ ఎట్లుంటుందో మీరు చూస్తారన్నాడు. ఇవాళ మేనిఫెస్టో చూసిన ఏంది లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను తీసుకొని మహాలక్ష్మి పేరు మీద మేము 2,500 అంటే ఆయన 3,000 రూపాయలు అన్నాడు. ఆడబిడ్డలకు 500 రూపాయలకు మేము సిలిండర్ అంటే ఆయన 400 రూపాయలకు సిలిండర్ అన్నాడు. మేము పెన్షన్ల విషయంలో 4,000 రూపాయలు అంటే ఆయన 5,000 రూపాయలు అన్నాడు. అంటే ఆ రాజు పాటలో సారా పాటలు వాడే ఒకప్పుడు సారాయి వేలంలో పాటల పోటీ జరిగేది. 1వసారి, 2వసారి, 3వసారి అని అనేది. ఇలా 1వసారి, 2వసారి, 3వసారి అనుకుంటేనే కేసీఆర్ గారు మమ్మల్ని కాపీ కొట్టడంలో మా గ్యారంటీల దిక్కు చూసుకుంటే పెద్ద లోయలో పడిపోయాడు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రాష్ట్రం బ్యాంక్రప్ట్ అవ్వడమే కాదు, చంద్రశేఖరరావు బుర్ర కూడా కరప్ట్ అయిపోయింది. అమలు కాని హామీలు ఇచ్చి కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలే ఇంకా నెరవేర్చలేదని, ఇప్పుడు కొత్త హామీలు నెరవేరుస్తారనే నమ్మకం ప్రజల్లో లేదన్నారు. అమలుకు నోచుకోలేని హామీలు బోలెడిస్తాడు. ఈరోజు ప్రకటించినటువంటి ప్రణాళిక కానీ, గతంలో ప్రకటించినటువంటి ప్రణాళిక కానీ చిత్తశుద్ధి లేనటువంటి ఎన్నికల హామీలు. ఈరోజు బీఆర్ఎస్ ఈరోజు 6 ఎన్నికల ప్రణాళికలు తెలంగాణ ప్రజల ముందు పెట్టాడు. 14, 18, 19 మున్సిపల్ ఎలక్షన్స్, ఈరోజు ఇవన్నీ కూడా అన్ని రకాల హామీలు కూడా ఈరోజు నీటి మూటలే తప్ప ఏ ఒక్క ప్రణాళికలో మరి చిత్తశుద్ధి లేదని సందర్భంగా మనయేస్తాను. మాజీ మంత్రి, తెలంగాణ సీనియర్ రాజకీయ నేత పున్నాల లక్ష్మయ్య ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ను కలిశారు.
పొన్నాల దంపతులను సాదరంగా ఆహ్వానించిన సీఎం కేసీఆర్ వారితో కాసేపు ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన పొన్నాల బీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన కేసీఆర్ ను కలవటం ప్రాధాన్యతను సంతరించుకుంది. నెల రోజులుగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న అభ్యర్థుల పేర్లను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను 55 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి 2 టికెట్లు, మైనంపల్లి కుటుంబానికి 2 టికెట్లను కేటాయించింది. కొడంగల్ నుంచి రేవంత్, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధిర నుంచి భట్టి విక్రమార్కకు టికెట్ను కేటాయించారు. గెలుపు విధేయతకే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సామాజిక సమీకరణల వారీగా అభ్యర్థులను ప్రకటించారు. జాబితాలో 17 మంది రెడ్డి, 7 వెలమ, 12 మంది బీసీ, 2 బ్రాహ్మణ, 3 ముస్లిం, 12 ఎస్సీ, 2 ఎస్టీ సీట్లు ఇచ్చి కేటాయించారు. First stage of candidates that list will be announced on by Congress High Command with other states also. Remaining seat, the discussion is going on. Within 2 days, every seat will be finalized. That discussion will be almost, discussion is on the last final stage. It is also decided by, we can announce at any time because first list is coming on. Within 2 days, all remaining seats will be announced. కాంగ్రెస్ తొలి జాబితా విడుదలతో అభ్యర్థులకు కొంత రిలీఫ్ వచ్చిందన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ కంటే బీసీలకు 4 సీట్లు ఎక్కువే ఇస్తామన్నారు. 55 నియోజకవర్గాల్లో టికెట్ దక్కని వారు నిరాశ పడవద్దు అన్నారు. వారికి సముచిత స్థానాన్ని కల్పిస్తామన్నారు. అంటే మీరు ఊహించవచ్చు, ఇప్పటికే 12 బీసీ ఇచ్చినాం. మిగిలిన దాంట్లో కూడా బీసీల సామాజిక బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉండే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్న ముఖ్యమంత్రి 4లో 3 ఓబీసీ వాళ్ళే. అందుకనే మిగిలిన దాంట్లో కూడా బీసీలు క్యాస్ట్ పరంగా అందరినీ ముందుకు తీసుకుపోయే విధంగా లిస్ట్ ఉంటుంది. కేసీఆర్ కంటే 4 సీట్లు ఎక్కువనే ఇస్తున్నాం. మీ అందరికీ కూడా ముఖ్యులకు ఎవరైతే కొన్ని సామాజిక సమీకరణల దృష్టి ఏలేకపోయినామో వాళ్ళందరికీ కూడా ఖర్గే గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ గారు, అలాగే ప్రియాంక గాంధీ తీసుకొచ్చి రేపు వాళ్ళు వచ్చినప్పుడు కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు, జైత్యాల పర్యటనకు వచ్చినప్పుడు మీకు కూడా కల్పిస్తాం. వాళ్లతో కూడా మీకు హామీ ఇప్పిస్తున్నాం. టికెట్ల తొలి జాబితాలో విడుదలైన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా గాంధీ భవన్ లో మైనార్టీ కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. మల్లు రవి ప్రెస్ మీట్ ను అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. సంబంధం లేని వ్యక్తులకు టికెట్లు కేటాయించారంటూ మండిపడ్డారు. వార్తలు చూద్దాం. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అజయ్ విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా 4వ విమానం ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి చేరుకుంది. ఆ విమానంలో 274 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు. ఢిల్లీ నుంచి నేరుగా వారి వారి స్వస్థలాలకు పంపించారు. నవంబర్లో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధం అవుతోంది. సార్వత్రిక ఎన్నికల సమరానికి సెమీ ఫైనల్ గా భావించే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే తెలంగాణ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ హైకమాండ్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో కూడా అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అందులో భాగంగా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 144 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. 150 సీట్లున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి సుదీర్ఘ మేధోమథనం తర్వాత 144 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. అటు ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ 30 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. జాబితాలో ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, ఉప ముఖ్యమంత్రి టిఎస్ సింగడియో పేర్లు కూడా ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో జై శ్రీరామ్ నినాదాలపై స్పందించారు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్. పాకిస్తాన్ క్రికెటర్ల ముందు భారత అభిమానులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయటాన్ని ఆయన ఖండించారు. పాకిస్తాన్ ఆటగాళ్ల సమక్షంలో ఇండియన్ ఫ్యాన్స్ ప్రవర్తించిన తీరు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. క్రీడలు దేశాన్ని ఐక్యం చేయడానికి ఉపయోగపడాలి, కానీ ద్వేషాన్ని వ్యాప్తి చేసేలా ఉండకూడదని ఉదయనిధి స్టాలిన్ అభిప్రాయపడ్డారు.
బీహార్లో మరోసారి రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు రేగుతున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను మహాత్మా గాంధీతో పోల్చడమే తాజా వివాదానికి కారణమైంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను రెండవ గాంధీ అంటూ ఉన్న పోస్టర్లు పాట్నాలో దర్శనం ఇవ్వడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. అయితే ఈ పోస్టర్లను నితీష్ కుమార్ కు చెందిన జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందిన కొందరు నేతలు అంటించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ పోస్టర్లపైనే బీహార్ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ వివాదంపై నితీష్ కుమార్ కు మిత్రపక్షం లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ నేతలు కూడా స్పందించారు. ఇక ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలు మాత్రం నితీష్ కుమార్ పోస్టర్లపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. న్యూఢిల్లీలో 2 కార్లు పరస్పరం ఢీకొన్నాయి. అతి వేగంగా వస్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఆ తర్వాత ఎదురుగా వస్తున్న మరో కారును కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బంగారం ధరలు ఈరోజు హైదరాబాద్లో 22 క్యారెట్లు 10 గ్రాముల ధర 55,410 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల ధర 60,450 రూపాయలుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర 55,560 రూపాయలు కాగా 24 క్యారెట్ల ధర 60,610 రూపాయలుగా ఉంది. ఇక విజయవాడ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 55,410 రూపాయలు ఉంటే 24 క్యారెట్ల ధర 60,450 రూపాయలుగా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర 55,410 రూపాయలు కాగా 24 క్యారెట్ల ధర 60,450 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 77,000 రూపాయలుగా ఉంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. తొలి రోజు శ్రీవారు పెద్దశేష వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు.